పల్లవి మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుతుంది. పాట అంతా పాడటానికి సమయం లేదు కనుక పల్లవి మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుతుంది. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణతింపు విడచితివి. పరమ తండ్రి సన్నిధిన్ పరలోక ప్రణతింపు విడచితివి. పశువుల తొట్టిలో పరుండియు, పశువుల తొట్టిలో పరుండియు పరమ ప్రేమను చూపెను. ఆ పశువుల తొట్టిలో పరుండియు ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు దిచ్చు వరకు, జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు దిచ్చు వరకు, మాకై సిలువ బాధనుందితివి, మాకై సిలువ బాధనుందితివి. మమ్మును విమోచించన్, మాకై సిలువ బాధనుందితివి. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. నీ శ్రమలు బాధలేగా, నీ మహిమలు నీకి తెచ్చే నిన్ను. నీ శ్రమలు బాధలేగా, నీ మహిమలు నీకి తెచ్చే నిన్ను. నీకైనా జీవమెల్లానియను, నీకైనా జీవమెల్లానియను. నీ శ్రమలే నే కోరేదన్, ఆ నీకైనా జీవమెల్లానియను. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. నాయానందం నీవేగా, నా ప్రభువా నాకిలలో వేరే వలదు. నాయానందం నీవేగా, నా ప్రభువా నాకిలలో వేరే వలదు. నీ వెంట వెళ్ళాను నేనిరువాను, నీ వెంట వెళ్ళాను నేవెరువాను. నీ ప్రేమ నాలో నుండా, ఆ నీ వెంట వెళ్ళాను నేవెరువాను. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై. ఎటువంటి యాగంబు చేసితివి యేసు, నీ వలె నేనుండా నా కొరకై.
మన మధ్యన సహోదరుడు భీముడోల నుండి మరి జాన్ బెదర్ వచ్చారు. తమ్ముడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన సంఘ విశ్వాసులకు, పిల్లలకు, పెద్దలకు, సంఘ కాపరికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినం. మనము ప్రతి ఆదివారము కూడుకున్నట్లుగా, లేకపోతే సంఘ ప్రార్థనలో కూడుకున్నట్లుగా, లేకపోతే బైబిల్ స్టడీలో, బైబిల్ పఠనంలో కూడుకున్నట్లుగా, ప్రతి వార కార్యక్రమంలో మనం కూడుకున్నట్లుగా దానికి భిన్నముగా ఈరోజు మనం కూడుకుంటా వస్తాం. ఎందుకు ఈ విధంగా కూడుకోవాలి? ఇది ఆరంభంలో మన సహోదరుడైనటువంటి బక్సింగ్ అంకుల్ గారు ఉన్న దినాల్లో ఈ దినాన్ని అంత ప్రత్యేకంగా చూసేవారు కాదు. ఎందుకంటే ప్రతిదినము ప్రభువుని స్తుతించాలి, ప్రతిదినము ప్రభువుని ఆరాధించాలి, ప్రతి క్షణము ప్రభువుని స్మరించాలి, ప్రతి నిమిషము ప్రతి గడియ ప్రభువుతో మనము ఆయనతో ఏక సంబంధమై ఉండాలి అనేది ఆయన ఆశ. అయితే ఈ దినాల్లో మనము మానవులుగా, మనము మానవ యొక్క హద్దుబాటులను దాటి అనేక సార్లు మనము మన యొక్క దర్శనమును కానీ, అనేక సార్లు మన యొక్క పిలుపును కానీ, అనేక సార్లు మన యొక్క సంఘ క్రమమును కానీ, అనేక సార్లు మానవ హద్దుబాట్లను బట్టి మనం మీరిపోయాం. కాబట్టి ప్రభువు మనకి దూరమైపోయే స్థలము, లేకపోతే దూరమైపోయే సమయము మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి మనము ప్రభువుని ఆరాధించడానికి వచ్చాము ఈ దినం. ఎందుకు వచ్చామంటే ఈ దినము లోకమంతా ఒక సెలబ్రేషన్, లేకపోతే ఒక పండుగగా చాలామంది ఆచరిస్తూ వస్తున్నారు. ఒకవేళ అదే హృదయంతో గనక ఇక్కడ ఏ విశ్వాసైనా సరే యేసుక్రీస్తు ప్రభుని ఆచారబద్ధముగా ప్రభుని ఆరాధించడానికి వస్తే ప్రభు ఎంత మాత్రము దాన్ని మెచ్చడు. ప్రభు ఎంత మాత్రం దాన్ని మెచ్చడు. ఎందుకంటే ప్రభువుకి కావలసింది ప్రతి క్షణము, ప్రభువుకి కావాల్సింది నీ హృదయము, ప్రభువుకి కావాల్సింది నువ్వు. ప్రభువుకు కావలసినటువంటిది ఈ స్థలము కాదు, ప్రభువుకు కావలసినటువంటి ఈ మందిరము కాదు, ప్రభువు కావాల్సింది నీ ఆరాధన కూడా కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ప్రభుకి కావాల్సింది నీ ఆరాధన కూడా కాదు. ఎందుకు ఈ మాట చెప్తా వచ్చానంటే, రండి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. అందరము కలిసి 23 నుంచి చదువుదాం. 23, 24 అందరము కలిసి ఏకస్వరముతో గట్టిగా బైబిల్ తెరిచి చూచి జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. ఇక్కడ ఈ 2 వచనాల్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు ఏమి వెతుకుతున్నాడనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రభు ఏం వెతుకుతున్నాడు చూడండి. ఒక చిన్న బాబుని చూసామనుకోండి, బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చాక్లెట్లు కానీ, బిస్కెట్లు కానీ, లేకపోతే తనకు కావలసినటువంటి ఆట వస్తువులు కానీ నువ్వు తల్లి కానీ తండ్రి కానీ ఎక్కడ దాచారో ఆ స్థలానికి వెళ్ళి నెతకడం మొదలు పెడతాడు బాలుడు. అలాగే ఒక యవనస్తుడిని అడిగామనుకోండి, ఆ యవనస్తుడు తన యొక్క స్వభావ సిద్ధమైనటువంటి కోరికలు ఈ లోకములో, ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఈ యొక్క లోకములో ఎక్కడ దొరుకుతాయని వెతుకులాడుతూ ఉంటాడు. ఒక వృద్ధుడిని అడిగామనుకోండి, వృద్ధుడు దేని వెనకాల వెతుకులాడతాడంటే తను ఏ బలమైతే పోగొట్టుకున్నాడో, తను ఏ శక్తినైతే తన యొక్క యవనంలో పోగొట్టుకున్నాడో ఆ శక్తి కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ భూప్రపంచంలో ప్రతి మనిషి ఈ వెతుకులాటలోనే మనిషి పరిగెడతా ఉంటాడు. ఎందుకు వెతుకుతాడనంటే తనకు కావాలి, తను అనుభవించాలి, తద్వారా తాను తృప్తి చెందాలి. ఇది మనిషి యొక్క ఆలోచన. అయితే ప్రభు కూడా వెతుకుతున్నాడు. ప్రభు ఏం వెతుకుతున్నాడంటే జాగ్రత్తగా గమనించండి 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ
తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు, జాగ్రత్త గమనించండి ఈ మాట, తన్ను ఆరాధించువారా ఆరాధన? తన్ను ప్రభువుని ఆరాధన బట్టి ఆయన మెచ్చడంట. ప్రభువు నిన్ను నీ యొక్క స్తుతులను బట్టి ఆయన నీ స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు. కానీ ప్రభు ఎవరిని వెతుకుతున్నాడో తెలుసా? నువ్వు మాట్లాడే నీ లోపల నుంచి వచ్చే ఉచ్చరింపు మాటలైనటువంటి ఆరాధన కాదు, నీ లోపల నుంచి వచ్చేటువంటి మాట కాదు, నీ లోపల నుంచి వచ్చేటువంటి పాట కాదు. ప్రభు దేన్ని వెతుకుతున్నాడంటే ఆరాధించువారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆరాధించువాడు అవుతాడో అప్పుడు ఆటోమేటిక్గా ఆరాధన వస్తుంది లోపలికి. చూడండి, కయీను హేబెలు విషయంలో మనం చూస్తే వాళ్ళిద్దరూ తీసుకొచ్చింది అర్పణ మంచిదే, కానీ ప్రభు ఒక్కటే మెచ్చాడు. ఎందుకో తెలుసా? ఇద్దరిలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటంటే, ఒకడు ఆరాధించువాడు, ఒకడు ఆరాధన చేసేవాడు. రెండింటికి వ్యత్యాసం అర్థమవుతుందా? ఒకడు ప్రతి దినము తీసుకొచ్చి ప్రభువుకి అర్పించేవాడు, ప్రతిదీ తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టేవాడు. కానీ ప్రభు ఏం ఎదుగుతున్నాడంటే అంతరంగంలో ఈడు నన్ను ఆరాధిస్తాడా ఆరాధించడా? ఆరాధించేవారు ప్రభువుకి కావాలి. ప్రభువుకి కావాల్సింది వ్యక్తి, ప్రభువుకి కావాల్సింది జీవితం, ప్రభువుకి కావాల్సింది నీ మనసు, ప్రభువుకి కావాల్సినటువంటి నీ దేహం. అందుకే రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడతా వచ్చింది. రండి, రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు జాగ్రత్తగా గమనించండి. మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మొదటి వచనంలో మనం చూస్తే మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆరాధన అంటే చూడండి, ఆరాధనలో ప్రాముఖ్యంగా 2-3 విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. ఏంటంటే మొట్టమొదటిది ప్రేమ. నువ్వు ఒకవేళ ప్రభువుని ప్రేమించకపోతే ప్రభువుని ఆరాధించలేవు. ప్రభువుని ఆరాధించలేవు. ఒకవేళ నీ ఆస్తిని ప్రేమించినా నువ్వు ప్రభువుని ఆరాధించలేవు, నీ పిల్లల్ని ప్రేమించినా నువ్వు ప్రభువుని ఆరాధించలేవు. లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి క్షయమైపోయే వాటి వైపు నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నువ్వు ప్రభువుని ప్రేమించలేవు. ఎందుకంటే ప్రభువుని ప్రేమించేది ఏ విధంగా ఉందనంటే, ప్రభువుని ప్రేమించాలంటే తన్ను తాను ఉపేక్షించుకుని ఈ లోకమంతా నాది కాదు అని చెప్పి ప్రభువు ఏ సిలువ అయితే ఉన్నదో ఆ సిలువను మోస్తూ ఆయన వెంబడించాలి. అప్పుడు ప్రభువుని ఆరాధన స్వీకరిస్తాడు. లేదంటే ఈ రేకుల షెడ్డు కూడా దాటదు. ప్రభు దగ్గరికి వెళ్ళదు ఈ ఆరాధన. కాబట్టి ప్రభువుని ఆరాధించేటప్పుడు ఆయనని సజీవ యాగంగా, ప్రభువా ఈ చేతులు ఇచ్చావు, ఈ చేతులు నీ మహిమ కొరకే. ప్రభువా ఈ హృదయం ఇచ్చావు, ఈ హృదయం నీ మహిమ కొరకే. ప్రభువా ఈ కాళ్ళు ఇచ్చావు, ఈ కాళ్ళు నీ మహిమ. సర్వము ప్రభువు ఇచ్చిన ప్రతిదీ ప్రభువుని మహిమపరచాల. ప్రభువు ఇచ్చిన ప్రతిదీ ప్రభువుని మహిమపరచాలి. ఇదే ఆరాధన. చాలాసార్లు ఆరాధన అనేసరికి మనలోకి వచ్చేది ప్రభువుని ఎప్పుడు మనం తీసుకొచ్చి మన యొక్క నోటి మాటల ద్వారా, మాట అనేది ఒక సాధనం. ఆరాధనను ప్రభువుకి వ్యక్తపరచడానికి మాట ఒక సాధనం. ఆరాధనని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళడానికి పాట ఒక సాధనం. మాట ఆరాధన కాదు, పాట ఆరాధన కాదు. ఈ రెండు ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో పని చేస్తాయో, ప్రభువుని ఆయన సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకుంటాడో, ప్రభువు పాదాల దగ్గరకు వచ్చి పడిపోతాడో, ఇది నాది కాదు అని ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు ప్రభువు దగ్గరికి ఆరాధన వస్తుంది. కయ్యను హేబెలు విషయంలో జరిగింది అదే. ఇది నాది కాదు, ఇది ప్రభువుకి ఇవ్వాల్సిన వాడినై ఉన్నానని ఎప్పుడైతే గ్రహించాడో ప్రభుకి ఆరాధన వెళ్తా వచ్చింది. అందుకే ప్రభు ఇద్దరిలో ఒక్కరిదే ఆయన అంగీకరిస్తూ వచ్చాడు. చాలామంది ఆరాధన చేస్తారు. చూడండి, స్కూల్కి అందరూ వెళ్తారు. అందరూ పాస్ అవుతారా? కొంతమంది పాస్ అవుతారు.
స్కూల్కి అందరూ వెళ్తారు, కాలేజీకి అందరూ వెళ్తారు, అందరికీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిద్దా? రాదు. కాబట్టి మనం ఎంతమంది వచ్చినా సరే ఈ విశ్వాసము యొక్క ఈ పరుగులో ప్రభువుని ఆయన మెచ్చే, ఆయన వెతుకుతున్నప్పుడు, ఆయన వెతుకులాటలో ఇది నాన్న ఈ పెద్ద తుమ్మిడి గ్రామంలో ఉన్నటువంటి బేతనియా ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఏ విశ్వాసిని వెతుకుతున్నాడు ప్రభు అని అంటే ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడు. చూసినప్పుడు ఆయన వెతుకులాటలో గనక నీ ఆరాధన గనక పడితే, ఆయన వెతుకులాటలో గనక నీ ఆరాధన గనక ఉంటే ప్రభు ఎంతగా మెచ్చుకుంటాడో, ప్రభు సంతోషిస్తాడు. ఆ పరలోకము మొత్తము మన నిమిత్తము, మన ఆరాధన నిమిత్తమై ఆయన అక్కడ సంబరం చేసుకుంటాడు. ప్రభుకి కావలసినది అది. ఆరాధించువారు, ఆయన ఎప్పుడు ఆరాధించువారిని వెతుకుతున్నాడు. కాబట్టి ఆరాధించే గుంపులోకి రా. ఎప్పుడైతే నువ్వు ఆరాధించే గుంపులోకి వస్తావో, నువ్వు ఏది మాట్లాడినా ప్రభువుని ఆరాధించినట్టే, నువ్వు ఏది పాడినా ప్రభువుని ఆరాధించినట్టే, నువ్వు ఎలా నడిచినా ప్రభువుని ఆరాధించినట్టే. ఎందుకంటే నిన్ను చూడగా యేసు ప్రతిబింబమై కనబడతాడు. నీ కళ్ళు యేసు ఎలా చూస్తాడో అట్లా చూస్తాయి, నీ కాళ్ళు యేసు ఎట్లా నడుస్తాడో అట్లా నడుస్తాయి, నీ చేతులు యేసు ఎట్లా ఈ చేతులతో పని చేస్తాడో అట్లా చేస్తాయి. యేసు మనస్సు కలిగి నువ్వు పనిచేస్తావు, అప్పుడు ప్రభు నీ ఆరాధన స్వీకరిస్తాడు. రండి, ఈ దినం పాఠ్యభాగంలో నుండి మనము కొన్ని విషయాలు ప్రభువు మన కొరకు ఏం చేశాడు, ప్రభువుకి ఏం చేయాలి, ఈ రెండు అంశాలను మనం చాలా జాగ్రత్తగా చూసి ప్రభుని మనము ఆరాధించే వారముగా, ఆరాధించు వారి గుంపులో మనము ప్రభుని సంతోషపెట్టు వారముగా, ఆయన మహిమపరిచే వారముగా మనం ఉందాం. రండి, ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుతుంది. చాలండి, ఇక్కడ మనము ఈ యొక్క పాఠంలో మనం చూస్తే, ఈ యొక్క అంశంలో మనం చూస్తే కనుక ఆదికాండము 22వ అధ్యాయంలో ఈ యొక్క అబ్రహాము తన కుమారుడు పుట్టక ఒక కుమారుడు పుడితే వృద్ధాప్యంలో ఈ కుమారుని ప్రభు అడుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రభు అడుగుతున్నాడు. ప్రభు ఏమని అడుగుతున్నాడు? నీకు ఒక్కగానో అయినా నీ కుమారుని ఏం చేయమంటున్నాడు? చూడండి, 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఏమన్నాడంట? మోరియా దేశముకు వెళ్ళు. మోరియా పర్వతం కాదు. చాలాసార్లు మనము మోరియా పర్వతం అంటాం. మోరియా అనే దేశంలో అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల్లో ఒక పర్వతం, ఏ పర్వతమో చెప్పలేదు దేవుడు. ఆ యొక్క మోరియా దేశంలో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట? ఒక దాని మీద దహని బలిగా అతనిని నర్పించుమని. అర్పించుట ఏంటిది? అర్పించుట అంటే ఇవ్వడం. ఎవరికి ఏమి ఇవ్వాలి? తీసుకోవడం కాదు. నోరారా చేసేది ప్రార్థన, లేకపోతే ధన్యవాదాలు చెప్పేది కృతజ్ఞతా స్తుతి, కోరికి తీరేంత వరకు ప్రభువుని అడిగేది విజ్ఞాపన. వీటన్నిటికీ భిన్నంగా ఉండేది ఆరాధన. ఏంటంటే ప్రభువుకి ఇవ్వడం. ఇది ఒక్కటే మన మనసులోకి రావాలి. ఆరాధన అంటే ప్రభు దగ్గర నుంచి పొందుకోవడం కాదు. ఆరాధన అంటే ఆయన దగ్గర నుంచి మనం ఏదో లబ్ధి పొందడం కాదు. కానీ ప్రభువుకి మనం ఇవ్వడం. ప్రభువు నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా ప్రభు నీకు ఇస్తాడు. ప్రభు నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఎందుకంటే తెలుసా, తన కుమారుణ్ణి దేవుడు తయారు చేశాడు కాబట్టి, నిన్ను నన్ను రూపించాడు కాబట్టి, నీ అవసరత, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ప్రభువుని అడిగొండవు. నీ తల్లి కూడా అడిగొండదు, ప్రభువా నా కొడుక్కి ఊపిరివ్వా అని. నువ్వు అడిగావా? తల్లిగా మీరు అడిగారా?
అడగల. కానీ ప్రభువు నీకు ఇచ్చేశాడు. ఆయన ఇచ్చాడు అని అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీకు ఇచ్చాడు అని అంటే ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా నిన్ను కేంద్రీకృతమై నిన్ను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నాడు. అందరు ఏలు ముద్రలు ఒకటి కాదు. ఎందుకు కాదు అని అంటే ప్రభువు నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు. అందరూ ఐరిస్ ఒకటి కాదు. ఎందుకంటే ప్రభు నేను వేరేగా చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ లోకంలో మనుషులందరూ ఒకటే, మనుషులు ఎట్లా ఉంటారు, విశ్వాసులంతా ఎట్లా ఉంటారు, పిల్లలంటే ఇట్లా ఉంటారు, వృద్ధులంటే ఎట్లా ఉంటారు, యవనస్తులంటే ఎట్లా ఉంటారు, వ్యవసాయం చేసేవాళ్ళు. ప్రభు అట్లా చూడడు. ప్రభు ఎట్లా చూస్తాడో తెలుసా? ప్రభు నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూ నీకు అర్పించాడు. ఆయన జీవాన్ని ఇచ్చాడు. అడగకుండానే నిన్ను ఉనికిలోనికి తీసుకొచ్చాడు. అడగకుండానే ప్రభువు నిన్ను భూమి మీద పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? ప్రభువుని మహిమపరచడానికే. ఈ దేహంతో అంటున్నాడు కదా, రోమీయులు రాసిన పత్రిక మనం ఇంత 12వ అధ్యాయం చదివాము. సజీవ యాగముగా అంటే ఇంకా ఏమీ లేవు, ఏ కొరత లేదు, ఏ డాగు లేదు, ఏ మచ్చ లేదు. ప్రభువుకి నువ్వు ఇవ్వవలసిన వాడవై ఉన్నావు, అంతే. ఆరాధన అంటే ఏంటి? ప్రభువుకి ఇవ్వడం. ఏమివ్వడం? ఇక్కడ ఇచ్చే సంగతిలో చూస్తే అబ్రహాము ఇస్సాకుని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఈ సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఏమేమి తీసుకెళ్ళాడు? ఆ మోరియా దేశంలో ఉన్నటువంటి పర్వతం మీదకి కట్టెలు తీసుకెళ్ళాడు. ఇంకేం తీసుకెళ్ళాడు? నిప్పు తీసుకెళ్ళాడు, కత్తి తీసుకెళ్ళాడు, ఇంకా గాడిద పిల్లని తీసుకెళ్ళాడు, ఇస్సాకుని తీసుకెళ్ళాడు. ఇన్ని విషయాలు, ఇన్ని పరికరాలు అన్నీ వాడుకుంటూ తీసుకెళ్ళిన తర్వాత ఈ కుమారుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఆ మాట కూడా చదువుదాం. 7వ వచనం. ఇస్సాకు అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పుంది, ఉన్నవి కానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూచుకొనినని చెప్పాను. ఎంత విశ్వాసం అండి! అక్కడ ఒక గొర్రె పిల్ల ఉన్నదని అబ్రహాముకి తెలుసా? అబ్రహాం ఇంకా ఆ కొండ మీదకి వెళ్ళలేదే, ఆ పర్వతం మీదకి వెళ్ళలేదే. ఈయనకి ఆ పర్వతం మీద ఏమున్నదో తెలియదే. ఈయన ఏమీ తెలియకుండా ఈయన విశ్వాసులకు తండ్రి ఈయన ఎందుకు అయ్యాడో తెలుసా? విశ్వాసం అంటే ఒకటి గమనించాలి. మనం ఏదైతే మనము చూడమో, ఏదైతే మనము తాకమో, ఏదైతే మనం గ్రహించమో అది మనము పొందుకుంటాము అని నమ్మడమే విశ్వాసం. అర్థమవుతుందా? కాబట్టి మన జీవితాల్లో మనము పొందని దాన్ని మనము పొందుకుంటామని ప్రభువునందు నమ్మకం ఉంచడమే విశ్వాసం. ఈ అబ్రహాము ఏం చేస్తున్నాడంటే నా కుమారుడు అంటున్నాడు. ఈ గొర్రె పిల్ల ప్రభువే చూసుకుంటే యెహోవా ఈరే ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనము ఆరాధన చేసేటప్పుడు ప్రభువా ఏంటి ప్రభువా, నా పరిస్థితి ఏంటి ప్రభువా? ఈరోజు చాలామంది ఆరాధన చేయకపోవడానికి కారణం ఏంటి తెలుసా? శత్రువు మీ చెవుల దగ్గరికి వచ్చి చెప్తాడు, వద్దు నువ్వు పాపంలో ఉన్నావు, వద్దు నువ్వు ప్రభువుని ఆరాధించలేవు, నువ్వు ఎట్లా ఆరాధిస్తావు, నీ మనసు సరిగ్గా లేదు కదా, నువ్వు పాపంలో ఉన్నావు కదా, నువ్వు ప్రభువుని అనుభవించలేదు కదా, నువ్వు ప్రభుని రుచి చూడలేదు కదా, నువ్వు మారు మనసు లేదు కదా. ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఈ స్వరం దగ్గరికి వచ్చి అంటాడు, ఈ చెవు దగ్గరికి వచ్చి, రోగం గలవాడికే వైద్యుడు అవసరం. నువ్వు ప్రభు దగ్గరికి పాపముతో రావాలి. ప్రభు దగ్గర నీ రోగం తగ్గిపోయిన తర్వాత రాకూడదు. ప్రభు దగ్గర నీ రోగం తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా జ్వరం తగ్గిపోయిందండి, ట్యాబ్లెట్ ఏమంటావు అయ్యా నువ్వు అంటావా? జ్వరం తగ్గిపోయింది సార్, ట్యాబ్లెట్ ఇవ్వండి అంటావా? పాపముతో ప్రభు దగ్గర రావడం నేర్చుకోవాలి. మనము మరణించేంత వరకు ఈ పాపము యొక్క కాలుష్యము, ఈ పాపము యొక్క లోకము, ఈ లోకంతో నిండిపోయినటువంటి ఈ పాపము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎప్పుడు, అందుకే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో ఇలా అంటాడు, సంపూర్ణుల అగుటకు సాగిపోతాము. మనము పరిశుద్ధుల అగుటకు మనము సాగిపోదు అని అంటే మనం ఇంకా పరిశుద్ధత యొక్క ఆ యొక్క తారాస్థాయికి మనం వెళ్ళలేదు. పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే. కాబట్టి మనము పాపముతో ప్రభు దగ్గర రావడం నేర్చుకోవాలి. ఈ పాపం చేసావా, ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు. వెంటనే ఆయన రక్తంతో గడుగుతాడు. యేసుని రక్తమే జై జై అని పాడబడం కదా. ఎందుకు జై? ప్రభు రక్తానికి ఎందుకు జై కొట్టాలో తెలుసా? ప్రభు మన పాపాలని కడిగేస్తాడు. అది ఎంత ఘోరమైనటువంటి పాపమైనా, ఎంత విశిష్టకరమైనటువంటి పాపమైనా సరే. కాబట్టి మన జీవితాల్లో మనము ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి రా. ఈ వారమంతా నువ్వు చేయలేంది ప్రభు దగ్గరికి వచ్చి చెప్పు, ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. ప్రభువా ఇది నా పరిస్థితి, ప్రభువా ఇది నా స్థితి,
ఇది తీసుకెళ్ళి ప్రభు దగ్గరికి ఇచ్చే, నీ హృదయం ప్రభువుకి ఇచ్చే, నీ కళ్ళు ప్రభువుకి ఇచ్చే, నీ దేహం ప్రభువుకి ఇచ్చే, నీ మనసు ప్రభువుకి ఇచ్చే, నీ కాళ్ళు ప్రభువుకి ఇచ్చే, నీ చేతులు ప్రభువుకి ఇచ్చే. ఇదే ఆరాధన. ఆరాధన అంటే మాట ద్వారా చేసి చెప్పిన మాట ఒక సాధనము, పాట ఒక సాధనము, కానీ ఆరాధన ప్రభువుకి ఇవ్వడం. మనము ఈ విషయాలు చాలా జాగ్రత్తగా చూస్తే ప్రభువుకి ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఇస్సాకును ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చాడు. ఎప్పుడైనా ప్రభువుకి ఇచ్చి నష్టపోవడం చూసారా? చాలాసార్లు ఈరోజు అంటే ఆఫరింగ్ బాక్స్ లేదు. ప్రభువుకి ఇచ్చేటప్పుడు 100 రూపాయల్లో 10 రూపాయలు తీయడం చాలా సులువు. 1,00,000 రూపాయల్లో 10,000 తీయడం కష్టం. నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. తర్వాత పిహెచ్డి చదువుతున్న సమయాల్లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు వాళ్ళు ఇస్తానన్న జీతం 1,35,000. నేను ఉద్యోగానికి వెళ్ళలేదులేండి, ప్రభు నన్ను సేవకు పిలిచాడు. 1,35,000 జీతం అనుకుని నేను జీతం రాకముందే నేను లెక్కేస్తాను ఇంటికాడ. 1,35,000లో 13,500 ప్రభువుకి తీసేస్తే ఇది ఉంటాయి. ఇవి తీసి నేను ఒక బండి కొంటే, ఒక కారు కొన్నా, లేకపోతే ఇది కొన్నా, దేవుని మందిరానికి, లేకపోతే వాళ్ళకి బీదలకని వీళ్ళకని సహాయం చేసినా, అలా లేదని ఒక 50,000 మిగిలితే, ఈ 50,000 ఒకవేళ ఒక 7-8 సంవత్సరాలు దాచానంటే ఒక ఇల్లు కట్టొచ్చు. కానీ 13,500 తీసేటప్పుడు ఒక వ్యక్తి జీతం అది చాలా నొప్పి అనిపించదా? జోబులో నుంచి 500 కాయంతో, ఇప్పుడు 2,000 లేదులేండి, 500 కాయంతో, 100 కాయంతో, 50 కాయంతో ఉంది. నువ్వు సడన్గా చందా తీద్దామని ఇలా తీసావు, 500 వచ్చింది. నువ్వు మళ్ళీ లోపల పెడతావు, బయట పెడతావు? చెప్పాలి. అది మన మనసుకే తెలియాలి. అయితే చూడండి, ప్రభువుకి ఇచ్చి ఎవడు నష్టపోడు. ఎవ్వరు బైబిల్ చరిత్రలో కానీ, ఈ యొక్క పరలోక సంబంధమైనటువంటి చరిత్రలో కానీ ఎక్కడ ప్రభుకిచ్చి నష్టపోలా. చూడండి, ఈయన తన స్వంత కుమారుడు పుట్టగా ఎవరిచ్చారు? ఇస్సాకుని, అబ్రహాంకి దేవుడే ఇచ్చాడు. దేవుడిచ్చిన అబ్బాయిని మరలా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతుంటే ఏమంటున్నాడు తెలుసా? వెను తీయలేదంట, వెనక్కి తీయలేదు. నువ్వు ఇచ్చావు, నాకు నువ్వే ఇష్టం. నాకు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇస్సాకుని కాకపోతే ఇంకా గొప్పవాడిని ఇస్తావు, దావీదుని ఇవ్వగలను. ఇస్సాకుని కాకపోతే ఇంకా గొప్పవాడిని ఇవ్వగలవు, దేవుడు హృదయానుసారాన్ని ఇవ్వగలవు. ఇస్సాకు కాకపోతే సొలొమోన్ని ఇవ్వగలవు. కాబట్టి ప్రభువు ఈ యొక్క అబ్రహాము వెనుతీగల ఇచ్చి నష్టపోలే. నీ ఆరాధన, నువ్వు మాట్లాడే ఉచ్చరింపు, నువ్వు పాడే పాట వ్యర్థం కాదు. ప్రభునందు మీరు పడు ప్రయాస వ్యర్థం కాదని మీరు ఎరగాల. ప్రభువుకు మీరు ఇచ్చేది ఎప్పుడూ వ్యర్థం కాదు. ప్రభువుకి ఇచ్చి నష్టపోవడం అనేది జరగదు. ఇక్కడ నష్టపోవడం అనేది ఎక్కడా జరగల. కానీ ఆరాధన అనేది ఎప్పుడు చేయాలి ఆరాధన? ఏదో గుడ్ ఫ్రైడేకి వచ్చాం, ఆదివారం వచ్చాం, ఆదివారం ఎన్ని గంటలన్నా? 9 గంటల నుంచి 1 గంట అనుకోండి. 1 గంటకి ఈ మధ్యలో నేను ఆరాధన పరిమితి. ప్రభువుని తీసుకొచ్చి ఒక చిన్న బాక్స్ గీసి యేసు క్రీస్తు ప్రభు నా బాక్స్లో పెట్టి నువ్వు చుట్టూ చేరి ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోతావా? ఇదేనా ప్రభు కోరుకునేది? ఆయన ఆరాధించేవారు అని అంటే నువ్వు ప్రభువుని తీసుకొచ్చి ఒక చిన్న పెట్టిలో పెట్టేసి ప్రభువుని అక్కడ పెట్టి నువ్వు ఈ సమయంలోకి వచ్చి ఆరాధించి వెళ్ళిపోతే ఆరాధన సమయం అయిపోయినట్టేనా? కాదు. చూడండి, అసలు బైబిల్ ఏం చెప్తుందంటే ఆరాధన కోసం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపట కనులతో నిండి ఉన్నవి. కాలములలో సర్వాధికారియు దేవుడునగు ప్రభువు, చూడండి, పరిశుద్ధుడు అని మానక ఎలా చెప్తున్నారంట? రాత్రింపగళ్ళు చెప్పుచూ ఉండిరి. ఆయన్ని తీసుకొచ్చి ఆదివారం మాత్రమే ప్రభువుని ఆరాధించడం, లేకపోతే ఈ శుభ శుక్రవారం రోజునే ప్రభువుని ఆరాధించడం, లేకపోతే మనకి నచ్చినప్పుడు ప్రభువుని ఆరాధించడం. ఇక్కడ ఎట్లా చేస్తున్నారంట? ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి వారు మానక రాత్రింపగళ్ళు. బైబిల్ చెప్తుంది. ఏంటి రాత్రింపగళ్ళు? ఎట్లా చేస్తావు? భలే ఉన్నావు బ్రదరు, ఎక్కడో బేవడం నుంచి వచ్చి ప్రతిరోజు ప్రతి క్షణము రాత్రింపగళ్ళు ఆరాధన చేయాలా? కొత్త బోధ చెప్తున్నాను నేను? కొత్త బోధ ఏం చెప్పట్లే, వాక్యంలో ఉన్నది చెప్తున్నా. ఇది
రాత్రింపగలు వాక్యం, స్క్రిప్చర్ ఈజ్ ఫైనల్. ఏ మనిషి, ఏ మానవుడు ఏది చెప్పినా సరే, ఎంత పెద్ద బోధకుడు చెప్పినా సరే, అది ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి దైవ సేవకుడు చెప్పినా సరే, ఆఖరికి నిలబడేది ఏంటో తెలుసా? ఈ వాక్యం. ఈ వాక్యం ఒక్కటే నిలబడుతుంది. ఈ నిలబడే వాక్యం వైపు చూడాలా. ఏం చెప్తుంది ఆరాధన గురించి వాక్యం? రాత్రింపగలు ఎట్లా చేస్తాం? అందుకే అపోస్తలుడు అయినటువంటి పౌలు మాట చెప్తాడు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10:31. కాబట్టి చూడండి మాట జాగ్రత్తగా గమనించండి. భోజనం చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. నువ్వు భోజనం చేసేటప్పుడు ప్రభువుని ఆరాధించాలి. ప్రభు ఇచ్చాడు, ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ప్రభువుని ఆనందించు, ప్రభువులో ఆనందించు, ప్రభుకి అర్పించు. ఇదే ఆరాధన. భోజనం చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, ఇక్కడ ఏం రాయబడింది? మహిమ కొరకు, ఆయన మహిమ కొరకు. చాలామంది మన యొక్క జీవితాల్లో ప్రభుని ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు ఆయన ఆరాధించడం అంటే ఏంటంటే, కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. నువ్వు ఊడిపూడుతున్నప్పుడు ప్రభువుని ఆరాధించు. బైబిల్ చెప్తుంది అది. ఆయన మహిమ కొరకు చేయ పని. నువ్వు మంచినీళ్ళు తాగుతున్నప్పుడు ఏం చేయాలంట? ఆయన మహిమ కొరకు ఆయన మంచినీళ్ళు తాగు. నువ్వు ప్రభువుని ఏ క్షణమైతే ప్రభువుని మర్చిపోతావో అదే క్షణంలో శత్రువు మన జీవితాల్ని పాడు చేయడానికి చూస్తాడు. ఆ శత్రువు ప్రభువుని ఆరాధించకుండా చేస్తాడు. ఈ శత్రువుకు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? అసలు శత్రువు అంటే ఎవరండి? శత్రువు అంటే ఎవరు? సాతాను. ఎవరి సాతాను? ఈయనకు ఒక పేరు పెట్టారు, లూసిఫర్ అంట. ఈయన మంచి ఆరాధికుడు. ఆయన పని ఆరాధన చేయడం, సేవకుని పని సేవ చేయడం, పిల్లల పని, చదువుకునేవాడి పని చదువుకోవడం, ఆడుకునేవాడి పని ఆడుకోవడం, ప్రసంగం చేసేవాడి పని ప్రసంగం చేయడం. అలాగే పరలోకములో ఆయన 3 ప్రధాన దూతలను పెట్టాడు. ఎంతమందిని? 3 ప్రధాన దూతలను పెట్టాడు. ఒక దూత పేరు లూసిఫర్. ఒక దూత పేరు ఏంటి? లూసిఫర్. 2వ దూత పేరు గాబ్రియల్. ఎవరు? 3వ దూత పేరు మికాయేల్. ఎవరు? మికాయేల్. వీళ్ళ 3కి విశిష్టమైనటువంటి పని ఉంది. ఆయన చేసే పని ఈయన చేయకూడదు. ఈ ఆరాధికుడు ఉన్నాడు కదా, ఈ ఆరాధికుడు లూసిఫర్ ఆరాధనే చేయాలి. మికాయేల్ ఉన్నాడు కదా, మికాయేల్ యుద్ధ సమాచారం అందించేవాడు. ఆయన యుద్ధాల వైపే ఉండాలి. గాబ్రియేల్ ఉన్నాడు కదా, ప్రసంగం చేసే ఆయన ప్రసంగమే చేయాలి. ఎప్పుడైతే ఈయన చేయాల్సిన పని ఆయన చేయకుండా అవతల వాని పని వైపు గనక ఎప్పుడైతే మొగ్గు చూపుతామో శత్రువు అకస్మాత్తుగా ప్రవేశిస్తాడు. అది సంఘమైనా, అది కుటుంబమైనా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ శత్రువు, ఈ యొక్క సాతాను ఆరాధన చేసేవాడు. తన కళ్ళతో ఆరాధన చేయాలి, చేతులతో ఆరాధన చేయాలి, కాళ్ళతో ఆరాధన చేయాలి, మనసుతో ఆరాధన చేయాలి. ఆయన సర్వము ఆయన ఆరాధన, ఆయన పనే ఆరాధన. అయితే దేవుడిచ్చినటువంటి ఇంత గొప్ప ఆధిక్యతను ఏం చేశాడు తెలుసా శత్రువు? రండి, యెహెజ్కేలు గ్రంథము 28:15 వచనం. జాగ్రత్తగా ఒక్క నిమిషం అమ్మా, చదవమ్మా. నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు నీ ప్రవక్తన విషయంలో యథార్థవంతుడుగా ఉంటివి. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు. చాలండి ఈ మాట. అయితే ఇక్కడ మనం 16వ వచనంలో చూస్తే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయిచు వచ్చితివి. శాతాను గురించి చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, లోపల ఈయన ఆరాధించే వ్యక్తి కదా, ఆరాధన చేయాలి. ఈయన పని ఆరాధన. ఈయన లోపల ఎందుకు ఆలోచిస్తున్నాడు, లోపల ఎందుకు పాపం చేస్తున్నాడంటే, పాపము ఈయనలో ప్రవేశించింది. పాపము ప్రవేశించగా ఏమనుకున్నాడు, ఈయన కన్నా నేను గొప్పవాడిని అవ్వచ్చు కదా,
నేను యేసుక్రీస్తు ప్రభుని దాటి మంచిగా ఉండొచ్చు కదా, నేను తండ్రిని దాటి ఉన్నతంగా పరలోకానికే నేను హెడ్ అయిపోవచ్చు కదా. ఈయనకు కావాల్సింది నేను అనేది ఎప్పుడైతే ఈ మనిషిలోకి ప్రవేశించిందో, ఆ ఆరాధికుడిని అద్భుతంగా ఆరాధన చేసి ఈ లూసిఫర్ని ప్రభు కిందకు దోసేసాడు, ఈ లోకానికి దోసేశాడు. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆరాధించేవారు కూడా లోపల పాపము చేస్తూ ప్రభువు దగ్గరికి వస్తే గనక ప్రభువు మెచ్చడు, తోసేస్తాడు నిన్ను. ఈయన వాక్యం అంటే 2 అంచెలు కలిగిన ఖడ్గం కదా. ముందు చెప్పేవాడిని కోసిద్ది నన్ను, ఇంకో వైపు నుంచి విశ్వాసుల్ని వినేవారిని కోసిద్ది. ముందు నన్ను కొయ్యాలి, నన్ను కొయ్యకపోతే నా లోపల ఉన్నది బయటికి రాదు. ఇంజెక్షన్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇంజెక్షన్ తీసుకెళ్ళి లోపల పొడుస్తారు. లోపల పొడిస్తే లోపల ఉన్నది బయటకు వస్తుంది. ప్రభు కొన్నిసార్లు మన లోపల ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీయడానికి ప్రభు అనేకమైనటువంటి వనరులు ఉపయోగించుకుంటాడు. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఈ శత్రువు ఆయన గొప్ప ఆరాధికుడు కాస్త ఏమైపోయాడు, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభువుని నిత్యము వెంబడి ఎందుకు చెప్తున్నాను, ఈ కాళ్ళతో చేతులతో కళ్ళతో లేకపోతే మన ముక్కుతో నా నోరుతో దేవుడిచ్చినటువంటి సర్వము, ప్రతి ఆర్గన్, ప్రతి విధమైనటువంటి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవంతో ప్రభువుని ఎందుకు మహిమపరచాలంటే, ప్రభువుని ఖచ్చితంగా మనం మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభువుని ఖచ్చితంగా మనం దూరపరచడానికి ఇంకా శత్రువు బంధించబడలేదు. ఇంకా శత్రువు ఆ యొక్క అగాధమైన ఆ యొక్క పిట్ అంటే ఆ యొక్క గంధకము లేకపోతే ఆ యొక్క కింద ఆ స్థానంలోకి ప్రభు ఇంకా ఆ శత్రువుని కింద వేయలేదు. వాడు ఇంకా ఈ లోకాధికారి లోకంలో తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుతున్నా అని చెప్పి వేచి ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించే విషయంలో ప్రభువుని నువ్వు ఆరాధిస్తుంటే తను కోల్పోయినది తనకు గుర్తొచ్చి నిన్ను ఆరాధన చేయకుండా ఆపుతాడు. ఏ స్థలమైతే ఏదైతే ఏ ఆరాధనా వరం అయితే ఆ ప్రభు ఆయనకి ఇస్తా వచ్చాడో అదే ఆరాధనా వరము నీ ద్వారా ప్రభువుని మహిమపరుస్తుంటే శత్రువు ఖాళీగా కూర్చోడు, ఖచ్చితంగా నేను ఆపడానికి చూస్తాడు. ఇది నాన్న యవనస్తులు కానీ, ఇది నాన్న రక్షింపబడిన వాళ్ళు కానీ, ఇది నాన్న ఆ యొక్క పిల్లలు కానీ ప్రభువుని ఆరాధించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? శత్రువుని ఆపుతున్నాడు. కాబట్టి శత్రువు ఆయన నుంచి మనం విడుదల విముక్త ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గరికి వస్తే ప్రభువుని నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించగలవు. మాటతో పాటతో కాదంట, ఆత్మతో సత్యము. ఏ ఆత్మ? దేవుడు అనుగ్రహించు ఆత్మతో ప్రభువుని ఆరాధించాలి. దేవుడు అనుగ్రహించు ఆయన సత్యమై ఉన్నాడు అంటే యేసుని కేంద్రీకృతమై చేసి ప్రభువుని ఆరాధించాలి. ఆరాధనలో యేసు లేకపోయినా, ఆరాధనలో యేసు ఆయన అనే అంశము లేకపోతే ఆరాధన అవ్వదు. ప్రభు చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఖచ్చితంగా యేసును ఆయనే కేంద్రీకృతం. నీ ఆరాధనకు కేంద్రమైన ఆయన యేసు ప్రభు. ఆయనే నీ కొరకు ఇది నాన్న 2025 సంవత్సరాల క్రితం ఆయన మరణిస్తా వచ్చాడు. ఎందుకు మరణించాల్సి వచ్చింది నీ కొరకు? నువ్వు చేసినటువంటి పాపములు, నువ్వు చేసినటువంటి అతిక్రమములు, నువ్వు చేసినటువంటి అపరాధములు, నువ్వు చేసినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, మానవుని యొక్క లేకపోతే ఆ యొక్క శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నువ్వు నెరవేర్చుకుంటున్న దినాలలో యేసుక్రీస్తు ప్రభు వారిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను రక్షించాడు. ఎందుకో తెలుసా? ప్రభు ఏ స్థానం అయితే ఆ యొక్క శత్రువు ఆ యొక్క స్థలంలో కోల్పోతా వచ్చాడో ఆ విమోచింపబడిన గుంపులోనికి నిన్ను తీసుకురావడానికి. ప్రభువుని ఆరాధించాలా. ప్రభువుని ఎప్పుడు ఆరాధిస్తావంటే, ఇది నాది ఏది కాదు, ఈ మైకు నాది కాదు, ఈ మందిరం నాది కాదు, దేవునిది. ఈ స్టాండ్ నాది కాదు, ఇది దేవునిది. నా ఊపిరి నాది కాదు. చూడండి ఈ మాట ఈయన చెప్తాడు. ఎవరంటే దావీదు. కీర్తనలు 150 అధ్యాయం 6వ వచనం. 156 సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడు. ఇక్కడ సకల ప్రాణులు అనేది తెలుగు బైబిల్లో ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దోస్ హు హ్యావ్ అ బ్రెత్. అంటే ఊపిరి ఉన్న ప్రతియోడు ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని కనపరచాలి. నీకు ఊపిరి ఉందా? ఇదేనా నువ్వు ఊపిరి పీలుస్తున్నావా? ప్రభుని ఆరాధించు. నీకు ఊపిరి ఇచ్చాడు ఆయన. నువ్వు ప్రభుకి ఏమిస్తున్నావు? ప్రభు నీకేమై ఉన్నాడు? ఆయన ఇచ్చేవాడు. ఆయన యెహోవా ఈరే, యెహోవా చూచుకునేవాడు. ఆయన ప్రభుని ఆరాధించాలా.
కాబట్టి మనము మన భాగంలోకి వెళ్తే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటిగా ఆయన ఆరాధన ఆపాడా? రండి, ఆదికాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అబ్రాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలికొని ఉన్న ఒక పొట్టేలు. 12వ వచనం చదవక, క్షమించండి. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుడు, అబ్రహామా, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, ఏమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుగుదీయలేదు గనక నువ్వు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదని. నువ్వు చూడండి, ఈయన దేవునికి భయపడేవాడు, ఆరాధించేవాడు. ఎవరికి భయపడతారు? ఎవరికి భయపడతారు? దేవునికి భయపడతాడు. చెప్పాను కదా, ఆరాధనలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే, ఒకటి ప్రేమ, ఒకటి విధేయత, రెండోది సమర్పణ. ఈ 3 ఆరాధనలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలు. నువ్వు ప్రభుని ప్రేమించకపోతే ప్రభుని ఆరాధించలేవు. నువ్వు ప్రభుకి విధేయత చూపించలేకపోతే ప్రభుని ఆరాధించలేవు. నువ్వు ప్రభుకి ఇవ్వకపోతే ప్రభుని ఆరాధించలేవు. ఈ 3 ఆరాధనలోని కీలకమైన ఘట్టాలు. మొట్టమొదటిగా ప్రభుని ప్రేమించాలా, ప్రభుకి విధేయత చూపించాలి. ఈ 3 విశిష్టమైనటువంటి గుణాలు అబ్రహాంలో మనం చూస్తాం. ఈ యొక్క అబ్రహాం యొక్క ఆరాధనను, లేకపోతే ఇస్సాకు యొక్క అర్పణను ప్రభు స్వీకరించడానికి, ప్రభు ఆయన దగ్గరికి తీసుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, ప్రేమించాడు దేవుణ్ణి, వెంటనే విధేయత చూపించాడు, సమర్పించాడు ఒక్కగానైనా ఒక కుమారుణ్ణి. ప్రభు ఈరోజు అడుగుతున్నాడు, నీకు ఉన్నది ప్రభుకి ఇస్తావా? నీ దగ్గర ఉన్నది ప్రభుకి ఇస్తావా? అదే ఆరాధన. చూడండి, రోడ్డు మీద ఒక అడుక్కునేవాడు వెళ్తున్నాడు అనుకోండి, వాడికి ₹1 వేయాలనిపిస్తుంది కదా, అది ఆరాధన. అది నిజమైన ఆరాధన. ఆరాధన క్రియారూపకం దాల్చింది అక్కడ. ఆరాధన క్రియారూపకం దాల్చింది. ఇక్కడ మాట ద్వారా నువ్వు చేసే ఆరాధన ఏమో, అది క్రియారూపకంగా చేసే ఆరాధన. అందుకే అంటున్నాడు, మీరు మంచినీళ్ళు తాగినను, మీరు అన్నం తినను ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు ప్రభుని ఆరాధించడానికి చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభు ఆయన కుమారుని వెనుదీయక లేదు గనుక దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనపడుచున్నదని. నేను అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవునికి మంచిగా భయపడుతున్నావా అబ్రహాము? కాబట్టి నువ్వు చాలా సూపర్, చాలా అద్భుతమైనడు. నీ విశ్వాసం అల్టిమేట్. నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. నాకు భయపడడం అంటే చాలా కష్టమైన పని, నువ్వు చేసావు. కాబట్టి దేవుడు అంటున్నాడు గనుక ఏమన్నాడు? నీవు దేవునికి భయపడ ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటి? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇస్సాకుని తీసుకొచ్చి ఇట్లా పెట్టి, ఇస్సాకుని పడుకోబెట్టేసి కత్తి, నిప్పు, ఇంకేం తీసుకొచ్చారు? కట్టెలు అన్నీ తీసుకొచ్చాడు. బైబిల్లో రాయబడలేదు కానీ ఒక మాట, తాళ్ళు కూడా తీసుకొచ్చాడు. 9వ వచనంలో ఆఖరి భాగంలో మనకు కనపడుతుంది. 9వ వచనం, తన కుమారుడు ఇస్సాకును బంధించి, ఎట్లా బంధిస్తాడు? తాళ్ళతోనే. తాళ్ళు కూడా తీసుకొచ్చాడు. తాళ్ళు కూడా తీసుకొచ్చి కట్టేశాడు. కట్టేసి ఈ కుమారుడి యొక్క వేదన చాలా విపరీతమైనటువంటి వేదన. తండ్రి కత్తెత్తి తన సొంత కుమారుడి మీదకి కత్తెత్తి, ఇంకా ఆయన విశ్వాసం ఏంటంటే, దేవుడు ఆపుతాడో లేదో తర్వాత విషయం. ప్రభు నాకు ఇచ్చాడు, నేను ప్రభుకి ఇచ్చేయాలి. యోబు లాంటి క్యాండిడేట్ అనమాట అబ్రహాము. యోబు లాంటి ఆయన. ప్రభువు ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకును. ఆ అంశము ఈయన జీవితంలో మనం చూస్తున్నాం. ప్రభు ఇచ్చాడు, ఇంకా నేను కత్తి మీద వేసేస్తాను, నేను కత్తి దింపేస్తాను అనే భయము లేకుండా కత్తి ప్రభువు కోసం ఎత్తేసాడు. ఈ దినాన ప్రభు ఒకవేళ నీ పిల్లోడిని ప్రభు సేవ కోసం పిలిచాడు అనుకోండి, లేకపోతే నీ కుమారుని, లేకపోతే నీ కుమార్తెను, లేకపోతే యవనస్తులు మిమ్మల్ని మిషనరీస్గా ప్రభు వేరే దేశం, ఆఫ్రికా దేశమో, లేకపోతే నార్త్ అమెరికానో ఎక్కడికైనా వెళ్ళమన్నాడు అనుకో, ఏం చేస్తాం మనం? మన విశ్వాసం జల్లిడి పడితే అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి ప్రభు ఎప్పుడైతే ఈ అబ్రహాం అక్కడ వరకు వచ్చేసాడో, వద్దు తీసుకెళ్ళిపో నీ కుమారుడి, నువ్వు సూపర్, చాలా అద్భుతమైనటువంటి, నువ్వు నాకు భయపడుతున్నావు అంటుంటే, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి సమర్పణ ఎట్లాంటిదో తెలుసా? మనం ఆ విషయం చూద్దాం.
13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలికొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ఏంటండి, దేవుడు తీసుకొచ్చేసిన తర్వాత మధ్యలో ఆయన పెట్టేసిన తర్వాత వెనకాల ఎక్కడో ఈ పొట్టేల్ని చాలా బాగా వివరించాడు మోషే రాస్తున్నప్పుడు. ఏమని వివరించాడంటే, పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టే, మామూలుగా ఒక పొట్టేలని రాయొచ్చు, అంటే ఈ పొట్టేలు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ పొట్టేలు మంచి రుచికరమైనటువంటి పొట్టేలు. ఎందుకు రుచికరమైనటువంటి పొట్టేలు అంటే అర్పణ కదా. అదే టైంలో నేనైతే ఏం చేస్తానంటే, దేవుడు నా కొడుకుని తీసుకెళ్ళిపోమన్నాడు కదా అని చెప్పి నేను నా కొడుకు పొట్టేలుని తీసుకెళ్ళి అదే కొండ మీద నీటి కట్ చేసుకుని, ఎలాగో ఏం తెచ్చాం, పొలాలు తెచ్చాం, ఇంకేం తెచ్చాం, నిప్పు తెచ్చాం, ఇంకేం తెచ్చాం, కట్టెలు తెచ్చాం, అన్నీ తెచ్చాం, నీట్గా అక్కడే ఫ్రై చేసుకుని మంచిగా తినేవాళ్ళం. కానీ ఈ వ్యక్తి, ఈ మనసు ఈ లోక సంబంధమైనటువంటి మనసు కాదండి అబ్రహాముది. ఈయన పర సంబంధమైనటువంటి మనిషి. దేవుడు అర్పించాలి అని, దహన బలిగా అర్పించాలి అనే మాట ఈయన గుండెలో ఉండిపోయింది. ఇవ్వాలి, ప్రభువుకి ఇవ్వాలి, ప్రభువుకి ఇవ్వాలి, ప్రభువుకి ఇవ్వాలి, ఆరాధించాలి, ఇదే కొట్టుకుంటుంది. కొడుకుని పక్కన వదిలేశాడు. ఇప్పుడు ఏం చేశాడంట, కొడుకుని పక్కన పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి పొట్టేలుని తీసుకొచ్చి తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అంటే ఆఖరి దహన బలి అంటే బూడిద అయిపోయి, బూడిద ఇంకా ఏమీ ఉండదు, సంపూర్ణంగా ఇవ్వడం, ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఆ మేకను చూస్తే నీకు బూడిదే కనపడదు, ఆ పొట్టేలుని చూస్తే నీకేం కనపడద్ది, బూడిదే. ప్రభు అన్నాడు సంపూర్ణంగా ఇవ్వాలా ప్రభువుకి. ప్రభు చెప్పేది సంపూర్ణంగా ఇవ్వాలి. మనం మొట్టమొదటిగా చూసాం ఆరాధించడం ఎట్లా, సీజింగ్లెస్ వర్షిప్ అంటే ఆయన్ని ఎడతెగగా నిరంతరము ఆరాధించాలి. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా తన ఆకలిని మానుకున్నాడు. ముసలోడు కదండి, 99 సంవత్సరాల వయసు కదా, అంత పైకి కొండ ఎక్కాడు కదా, కట్టెలు మోసుకున్నాడు కదా, అన్నీ తీసుకొచ్చాడు కదా, ఆకలితో ఉంటాడు కదా. పొట్టేళ్ళని చూడగానే ఏమనిపించాలి, ఏమనిపించాలండి? కొంచెం మంచినీళ్ళు ఉన్నాయంటారా? అబ్రహాం సిచ్యువేషన్లోకి వెళ్ళి మనం చూస్తే ఆయనకు మంచినీళ్ళన్నా ఉన్నాయంటారా? అంత పైకి వెళ్ళాడు, ఎవరైనా నీళ్ళు ఇచ్చారా? లేదు. ఈయనకి అంత ఆకలి మీద ఉన్నటువంటి వ్యక్తి ప్రభువు కోసం తన ఆకలి చంపుకున్నాడు. దిస్ ఈజ్ ఫాస్టింగ్ వర్షిప్ అంటే ఉపవాసపు ఆరాధన. ఈ ఆరాధన చూడండి, ఉపవాసపు ఆరాధన అనే మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దానియేలు గ్రంథం ఉపవాస ప్రార్థనలు చూస్తుంటాం. 6వ అధ్యాయం 10వ వచనం. అమ్మ నేను ఇంకా తెరవలేదు, ఒక నిమిషం చదువునాను. ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా మొకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తెరవబడి ఉండగా, జాగ్రత్త గమనించండి, దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇక్కడ మాట రాయబడుతుంది, ఈ వర్షిప్ ద గాడ్. ఏంటంటే ఆయన్ని ఆరాధించాడు. ఇంకొక సేపట్లో దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేస్తారు, సింహాల గుహలో వేస్తారు. ఆ సమయాల్లో చాలా కీలకమైన పరిస్థితిలో ఏం చేస్తున్నాడు ఈయన, ప్రభుని ప్రార్థన మాత్రమే కాదు, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఆయనను స్తుతించుచు వచ్చినని రాయబడతా వచ్చింది ఇక్కడ. కానీ మనం సరిగ్గా హీబ్రూ టెక్స్ట్లో చూస్తే, అరామిక్ టెక్స్ట్లో చూస్తే కనుక ఆయన ప్రభుని ఆరాధిస్తున్నాడు అని అంట. ప్రభుని ఆరాధిస్తున్నాడు. ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి దేహాన్ని బట్టి వందనాలు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క రక్షణ బట్టి వందనాలు, ప్రభువా ఇది నీదే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుంటే తీసేసుకో అని చెప్పి ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఇట్లాంటి ఆరాధన అనుభవంలో గుండా వెళ్తున్నాడు. ఇది తాను ఉపవాసం ఉంటున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, పైన చూసారా ఈ మాట, ఇట్టి శాసనము తన ఇంటిపై గదిలో కిటికీలు తట్టున తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. ఇంకొక మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 8వ
13వ అధ్యాయం 2వ వచనం. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పిన. ఇక్కడ సంఘములో ఎప్పుడైతే వీళ్ళని బయటికి వేరే ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు ఈ పౌలును లేకపోతే కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినట్టు ఏను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు వీళ్ళందరూ ఉన్నారు. ఉన్న సమయంలో వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము. ఇక్కడ సేవించుచు అనే మాటలో అంతరార్థం ఏంటంటే ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎట్లా అంటే ఉపవాసముతో ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఎట్లా ఆరాధిస్తున్నారు? ఉపవాసంతో. మొట్టమొదటిగా మనం చూసాం ఆరాధనాంశంలో ప్రభువుని ఎడతెగగా నిరంతరము మన జీవితంలో ఎప్పుడు ఎల్లకాలము ప్రభువుని ఆరాధించాలి, రాత్రింపగలు ఆరాధించాలి. ఏదో ఈ సమయంలోకి వచ్చేసి ప్రభువుని ఆరాధించి వెళ్ళిపోవడం కాదు. ఇది సంఘముగా అందరము కలిసి ఆరాధించే ఆరాధన. అయితే వ్యక్తిగతంగా ప్రభు చెప్తున్నాడు రాత్రింపగలు మనకు ఆరాధించాలి. మొట్టమొదటిగా ఆరాధనలో మొట్టమొదటి అంశం. అయితే రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభువుని మనకు కావాల్సినవి వదులుకోవాలి. అబ్రహాము తనకు కావాల్సినటువంటి ఆకలిని వదులుకున్నాడు. అబ్రహాము తనకు కావాల్సినటువంటి ఆహారం వదులుకుని ప్రభువుకి అర్పించేశాడు ఆ యొక్క పొట్టేల్ని తన కోసం. చాలాసార్లు మన ఆకలిని మనం ఆపుకోలేం. చాలామంది వృద్ధుల ఆకళ్ళు ఉంటాయి, యవనస్తుల ఆకళ్ళు ఉంటాయి, పిల్లల ఆకళ్ళు ఉంటాయి. పిల్లల్ని అడిగామనుకో ఏంట్రా నీ ఆకలి అంటే గేమ్స్ ఆడుకోవడం, లేకపోతే బయట తిరగడం, ఎండలో తిరగడం, వీడికి నచ్చింది వీడు చేయడం, ఇదే ఆకలి. యవనస్తుడిని అడిగామనుకోండి, యవనస్తుడు ఈ ఆకలి ఏమంటుంది? నేను మంచిగా కనపడాలి, అందంగా కనపడాలి, ఇతరులను చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, ఈ లోకంలో కావాల్సినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి, ఈ ఆకలి ఉంటుంది. వృద్ధులను అడిగామనుకోండి, వీళ్ళకి నేను ఒక సంఘం కాదు కానీ ఒక ప్రాంతంలో చూశాను. ఆయన బాగా వృద్ధుడైతే వెనకాల కూర్చున్నాడు. ఆ ఊరు అదే మీటింగ్లో ఒక స్త్రీ, ఒక అమ్మాయి మంచి అందమైన డ్రెస్ వేసుకుని ఆమె మంచిగా రెడీ అయ్యి సంఘం లోపలికి అంటే ముందుకు వచ్చి ఇలా యవనస్తులాగా ఇక్కడ కూర్చుంటాక వచ్చింది. వర్తమానము చాలా బలంగా జరుగుతున్న సమయంలో నేను అక్కడ కూర్చొని నేను వేరే డ్యూటీలో ఉన్నాను. ఆయన అక్కడ నుంచి ఆ అమ్మాయి వెళ్ళే అంతవరకు పైనుంచి కిందకి చూస్తున్నాడు. చచ్చే వరకు మన లోపల ఈ నైజం పోదండి. కాబట్టి మనం ఎప్పుడు ప్రభుని ఆయన్ని చూస్తేనే, ఆయన్ని వెంబడిస్తేనే మన ఆకలిని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి రావాలి. రెండవదిగా ప్రభు కొరకు మన దగ్గర ఉన్నది ప్రతిదీ మనది కాదు అనుకోవాలి, ప్రభు కోసం వదులుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో ప్రభు ఆయన ఆరాధనలో మెచ్చుకుంటాడు. మూడవదిగా క్రియాశీలకమైన మూడవదిగా చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. నీకు ఒక్కడైయున్న వెనుతీయక ఈ కార్యము అంటే చెప్పడం కాదు, చేసి చూపించాడు. ఆరాధన అంటే నువ్వు మాట్లాడడం కాదు, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు అని చెప్పడం కాదంట. నువ్వు రక్షింపబడావని ప్రజలకు తెలియాలి, నువ్వు రక్షింపబడ్డావని, నువ్వు యేసులో నడుస్తున్నావని ప్రజలకు తెలియాలి, నువ్వు యేసుని వెంబడిస్తున్నావని ప్రజలకు తెలియాలి, నువ్వు యేసును ప్రకటిస్తున్నావని ప్రజలకు తెలియాలి. నువ్వు నీ ఆరాధన క్రియాశీలకం అవ్వాలి. ఈ మూడంతల అనుభవం ఉండాలి. ఈ మూడంతల అనుభవం యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన జీవితాల్లో చేశారు. ఎట్లా చేశారో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువునానా? ఒక్కల చదవండి నాన్న. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చాలండి. ఎట్లా చచ్చిపోయాం మనం? పైకి మనకు బతికే ఉన్నాము కానీ మన ఆత్మ మరణించినటువంటి స్థితిలో ఉంది. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో చేయగానే యేసు ఆ యొక్క దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు నిశ్చయంగా ఈ తోటలోంచి ఏమవుతారు? ఆయన ఏం చేశాడు? దేవుడు తోటలో నుంచి మీరు నిశ్చయంగా చస్తారు, మరణిస్తారు అని చెప్పాడు. మరణించారా? ప్రభు అబద్ధం ఆడాడా? ఆయన అబద్ధం ఆడడానికి నరుడా? ఆయన సత్యమైనటువంటి దేవుడు కదా.
ఏమన్నాడు? మీరు నిశ్చయముగా మరణిస్తారు. మరణించారు ఆదామావలు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా ఆయన. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నువ్వు శరీరానుసారంగా బతికే ఉంటావు, నీ ఆత్మ మరణిస్తుంది. అందుకే ఇదే వచనము అపోస్తలుడైనటువంటి పౌలు గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకుని ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు చెప్తున్నాడు. ఈ మాటను కోట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చారు. ఇక్కడ కూర్చున్న చాలా మంది, ఇక్కడ నుంచున్న నేను కూడా ఒకప్పుడు చచ్చినటువంటి స్థితి, మరణించినటువంటి స్థితి. యేసు క్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు నేను చేసినటువంటి అపరాధములను బట్టి, నువ్వు నేను చేసినటువంటి పాపములను బట్టి, నువ్వు నేను చేసినటువంటి ఆ యొక్క అతిక్రమను బట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీద వేలాడవలసి వచ్చింది. ఆయన ఒక్కడే పాపానికి పరిహార రూపుడు. ఆయన ఒక్కడే పాపాన్ని తీయగలడు. నీవు ఎప్పుడైతే పాపముతో ప్రభు దగ్గరికి వస్తావో, నువ్వు ఎప్పుడైతే పాపముతో ప్రభు ఆయన యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడతావో, ప్రభు నీ దగ్గర ఉన్న పాపాన్ని తీస్తాడు. ఎప్పుడైతే దావీదు తన యొక్క బెత్షెబాతో చేసినటువంటి పాపాన్ని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుని పశ్చాత్తాపపడి తను ఎప్పుడైతే 51వ కీర్తనలో ఏడుస్తున్నాడో, అప్పుడయ్యాడు దావీదు దేవుడి హృదయానుసారుడు. అప్పుడు నువ్వు దేవునికి సరి అయిన బిడ్డవవుతావు. నువ్వు దేవునితోనూ నీకు ఉండాల్సిన సరి అయిన ఆత్మీయమైనటువంటి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో, ప్రభు దగ్గరికి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, ప్రభు ఇద్దరు కలుసుకుంటారు. ఎక్కడో తెలుసా? ఆ యొక్క కల్వరి శిలువ దగ్గర తండ్రికి నీకు ఎప్పుడైతే ఎడబాటు కలిగిందో, ఈ ఎడబాటుని రెండింటిని ఇద్దరిని ఒకటి చేయడం. చిన్నప్పుడు నేను మా ఊర్లో వరదలు వచ్చి మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా తాతయ్య గారు రైల్వే ఇంజనీర్. ఆయన రైల్వే క్వార్టర్స్లోకి నీళ్ళు వచ్చేస్తే మేము స్టేషన్లో నెల రోజులు రైల్వే స్టేషన్లో పడుకున్నాం. ఆ టైంలో నేను ఇంట్లో ఉండిపోయాను. నేను వెళ్ళిపోయాను అనుకున్నారు, తీసుకెళ్ళిపోయారు సామానంతో పాటు అందరూ వెళ్ళిపోయారు అనుకున్నారు. నేను ఇంట్లో ఉండిపోయా. అప్పుడు నా కొరకు ఒక ఆయన వచ్చాడు, మా నాన్నగారికి ఇక్కడికి వచ్చే నీళ్ళు. ఇప్పుడు నన్ను ఎత్తుకుంటే మరి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళాలి కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? భుజం మీద ఎత్తుకుని, నాకు ఇంకా గుర్తుంది ఆ పిక్చరు, ఈ భుజం మీద ఈ కాలు వేసుకుని ఆ వరదలో నడుచుకుంటూ నన్ను స్టేషన్కి తీసుకొచ్చాడు. పాపం నడవలేకపోతున్నాడు ఆయన, చాలా ఇబ్బంది పడి నన్ను స్టేషన్కి తీసుకొచ్చాడు. యేసు క్రీస్తు నన్ను రక్షించిన మొదటి దినం ప్రభువు నాకు అర్థమయ్యాడు. ఎట్లా తెలుసా? నేను చచ్చిపోతున్నా, నేను మరణించాల్సిన వాడిని, వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోవాల్సిన వాడిని. మా నాన్న వచ్చి నన్ను కాపాడాడు. శరీరానుసారంగా బతుకున్నా, అయితే ఆత్మానుసారంగా చచ్చిపోయా. నన్ను నా గమ్యానికి ఆ రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళడానికి మా నాన్న పడిన ప్రయాస, యేసు క్రీస్తు ప్రభు వారు ఆ తండ్రితో సమాధానపరచడానికి ప్రయాస, నాకు రెండింటికి పెద్ద తేడా అనిపించలేదు. కానీ ఆ యొక్క ఏ వ్యక్తి అయితే నువ్వు నేను ఇక్కడ ఉన్నాము, తండ్రి ఇక్కడున్నాడు, కుమారుడు మధ్యలో శిలువ మీద వేలాడుతున్నాడు, నీకు తండ్రికి తెగదెంపులు అయిపోతే ఇప్పుడు నిన్ను తండ్రిని కలపడానికి యేసు క్రీస్తు శిలువ మీదకి వచ్చి నీ చెయ్యి ఇటు పట్టుకుని ఈ తండ్రితో చేయి కలిపాడు. యేసు లేకుండా తండ్రి దగ్గరికి ఎవడును ఆయన చేరాలంటే యేసు లేకుండా ప్రభువుని చేరుట అసాధ్యం. యేసు లేకుండా తండ్రిని చేరుట అసాధ్యం. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు ఆయన ఎలా ఉన్నాడనంటే, ఆయన మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ప్రభువుని ఏమైనా ఆరాధిస్తావు ఈరోజు? నీది మరణించినటువంటి స్థితి, నీకు దేవునికి తండ్రికి సమాధానం లేనటువంటి స్థితి, నీకు తండ్రికి సంబంధం తెగిపోయినటువంటి స్థితి, నిన్ను ఏదైనా తోటలో నుంచి బయటికి విసిరేసినటువంటి స్థితి, ఈ లోకంలో నిన్ను విసిరేసినటువంటి స్థితి. అయితే ప్రభువే మళ్ళీ వచ్చాడు. ఏదైనా తోటలో కూడా ప్రభువే వచ్చాడు మళ్ళీ. వాళ్ళిద్దరూ నగ్నంగా ఉండడం ప్రభు చూడలేక, పాపం చేసినా సరే ఎంత ప్రేమండి ఆయనకి, మరలా వచ్చాడు దేవుడు. తోసేసిన దేవుడు, బయట పెట్టినటువంటి దేవుడు మరలా వచ్చి వాళ్ళిద్దరికి చెరపపు చొక్కాలు కుట్టించాడు. ఈ దినం ఇక్కడ కూడా వచ్చాడు. ఆయన ఇక్కడ ఉంటాడు, ఆయన మా ఊరిలో ఉంటాడు, ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయన ఇంగ్లాండ్లో ఉంటాడు, ఆయన సర్వవ్యాపి, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఈ దినాన్న నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ప్రభు నిన్ను ఈ గుడ్ ఫ్రైడే రోజున తండ్రికి నీకు సంబంధం ఏదైతే తెగిపోయిందో ఆ సంబంధాన్ని కలిపి, ప్రభువా నాకు సమాధానం అనుగ్రహించావు, సమాధానకర్త నీకు వందనాలు, నీ ఆలోచన అమోఘం ప్రభువా వందనాలు, నువ్వు నిత్యుడగు తండ్రివు ప్రభువా వందనాలు, నా కోసం ప్రాణం పెట్టావు ప్రభువా వందనాలు అని ప్రభువుని ఆరాధిస్తే ఆ ఆరాధన
యథార్థవంతమైతే ఆరాధన ఆత్మ సంబంధమైనదైతే, ఆ ఆరాధన దేవునికి అనుకూలమైనదైతే ప్రభు సంతోషపడతాడు, ప్రభు ఆనందిస్తాడు. అటు రీతిగా మనం ప్రభువుని ఆరాధించే బదులు ఆయన